హాయ్ అండి. ఈరోజు నేను దొండకాయలండి ఫ్రై మీకు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూసారా, ఇలా మీకు దొండకాయలు మెత్తగా చాలా త్వరగా 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా మీకు వేగాలంటే మీరు దొండకాయలు ఎలా తీసుకోవాలో అన్నీ మీకు చెప్తానండి. ఎలాంటివి తీసుకోవాలో మీకు చెప్తాను. చూసారా, మీరు కర్రీ టేస్టీగా దొండకాయ ఫ్రై అండి 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. అలాగే కాకరకాయ కూడా ఉందండి, కాకరకాయ ఫ్రై అండి. ఇది కూడా మీకు చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఓకేనా అండి? బాయ్. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? స్టవ్ మీద ఇవ్వండి, నేను కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్నాక మనం ఆయిల్ అండి, తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక మనం పోపు దినుసులు రెడీ చేసి నేను ఉంచుకున్నానండి పక్కని. అలాగే ఆయిల్ హీట్ ఎక్కాక, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో మనం ఒకసారి చూసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. నెక్స్ట్ ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర అండి, అలాగే ఎండుమిర్చి, మనం కొంచెం మినపప్పు, పోపు దినుసులు మనం తీసుకోవాలండి. ముందు మనం వేసుకోవాలి అవి. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నానండి. అలాగే అవి కొంచెం సేపు ఒక 1 మినిట్ వేయించుకుంటామండి. వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా ఆనియన్స్ను, వెల్లుల్లి వేసుకుంటామండి. ఇప్పుడు ఇకుండా పచ్చిమిర్చి కూడా నేను వేసానండి. కొంచెం ఎండుమిర్చి తర్వాత కొంచెం ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇప్పుడు అవి కొంచెం వేయించుకున్నాక నెక్స్ట్ చూసారండి, ఇలా వేగింది కదా. అవి వేగాక ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లి దంచుకున్నానండి. నేను దంచుకున్న వెల్లుల్లి కూడా అందులో వేస్తున్నానండి. కొంచెం నెక్స్ట్ అండి ఆనియన్స్ కూడా మనం వేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రొటీన్గా మనం చేసుకునే కర్రీ, కానీ ఇది కూడా రాని వాళ్ళు ఉంటారు కదండి, అందుకని నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు అండి వేసుకుంటున్నాం. మనం శుభ్రంగా కలుపుకున్నాక మనం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఎప్పుడైనా మనం పోపులోనే సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నామంటే, సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేయడం ద్వారా ఏంటంటే మనకు త్వరగా డీప్ ఫ్రై అవుతుంది. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు అండి వేస్తున్నాను. ఓకేనండి. అంతా కలుపుకున్నాక నెక్స్ట్ మనం దొండకాయలండి ఇలా తరుక్కోవాలండి. ఎప్పుడైనా మనం తరుక్కున్న దాన్ని బట్టి ఉంటుందండి కర్రీ. ఇలా సన్నప్పుడు దొండకాయలు తీసుకోవాలండి, లేతవి సన్నప్పుడు తీసుకోవాలి. ఇలా తరుక్కున్నాక నేను అన్నీ ఇలా వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. శుభ్రంగా కలిపిన తర్వాత మనం సన్నన మంట మీదండి మూత పెట్టి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టేసుకొని మనం ఉంచుతామండి. ఆవిరి మీదే ఉడుకుతుంది. నెక్స్ట్ మనం అలా 3 టైమ్స్ అండి అలా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ తొందరగా అయిపోతుంది కర్రీ అయితే మాత్రం చాలా తొందరగా అయిపోతుందండి. నెక్స్ట్ నేను పక్కన వేరే కళాయి పెట్టుకొని మళ్ళీ ఆవాలు, జీలకర్ర వేస్తానండి. అంటే కాకరకాయ కర్రీ అండి, కాకరకాయ ఫ్రైకి. అలాగే ఎండుమిర్చి కూడా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి కాకరకాయ ముక్కలండి, తరిగాను. శుభ్రంగా మనం కడుక్కుని క్లీన్ చేసుకున్న తరుక్కోవాలండి. సన్నంగా మనం చిన్న ముక్కలుగా తరుక్కుంటే త్వరగా వేగిపోతుందండి. పసుపు వేస్తున్నానండి. నెక్స్ట్ సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకుందామండి.
ఇది కూడా అన్నీ వేసాక మనం కలుపుకొని సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందామండి. ఎప్పుడైనా ఆవిరి మీద ఉడికిన కూరలు విటమిన్స్ బయటికి పోవండి. మనకి కర్రీ కూడా తొందరగా అవుతుందండి మనం అనుకుంటాం, కానీ మంటలు పెట్టిస్తే హై మీద మాత్రం మనకి తొందరగా ఏ కర్రీ కూడా అవ్వదండి. నెక్స్ట్ మన దొండకాయ ఎంతవరకు వచ్చిందో ఆ కర్రీ చూసుకుందాం. ఇది అయిపోయి వచ్చిందండి దగ్గరికి, చూసారా వేగిపోయిందండి. మన ఆయిల్ కావాలంటే కొంచెం మీరు వేసుకోవచ్చండి, నాకైతే సరిపోతుంది. నెక్స్ట్ పక్కది కాకరకాయ కూడా కలుపుతున్నానండి. కర్రీ అయితే అండి మీరు నమ్మరు కానీ 5 మినిట్స్లో అసలు అయిపోతుందండి. అలాగా చేస్తే, నేను చెప్పే విధంగా మీరు చేసుకుంటే. మనకు చేసే విధానం తెలియాలండి, ఏ విధంగా చేసుకోవాలనేది మనకి ఆ టెక్నిక్ తెలియాలండి, అంతే. చూసారా ఇది మెత్తగా అయిపోయిందండి. కాకరకాయ మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిన తర్వాత నేను కొంచెం హైలో పెట్టుకొని దగ్గరగా కొంచెం అలా కలుపుకోనండి. కలిపి కొంచెం కారం పొడి వేసి మనం ఆఫ్ చేసుకోవడమేనండి. కొంచెం కారం పొడి వేయాలండి, ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా, ఎండుమిర్చి వేసాం కాబట్టి మనం కొంచెం కారం పొడి వేసి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అది అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దొండకాయ అండి. నెక్స్ట్ దొండకాయలో కూడా కొంచెం కారం పొడి వేస్తానండి. వేగిపోయింది ఇది కూడాను. ఇందులో కూడా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసానండి, సరిపోతుంది. ఓకేనండి, 2 రెసిపీస్ కూడా త్వరగా అయిపోయింది. చూసారా ఇలా మీరు బాగా రాని వాళ్ళు కూడా